నెల్లూరు శ్రీనివాస నగర్లో ఉత్తరప్రదేశ్ వాసి జైహింద్ సహాని హత్యకు అతని సలహాలు సత్ప్రవర్తనపై చేసిన మందలింపులే కారణమని నవాబుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాలరెడ్డి వెల్లడించారు. జూన్ 16 అర్ధరాత్రి జరిగిన ఘటనలో అదే రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు సహానిపై పెత్తనం తట్టుకోలేక నాపరాయితో తలపై మోపి హత్య చేసినట్లుగా తెలిపారు. హత్య అనంతరం పరారైన ఇద్దరు రాష్ట్రం దాటకముందే పోలీసులు అరెస్ట్ చేయడంతో విజయవంతమయ్యారు. చాకచక్యంగా పనిచేసిన పోలీసులకు అధికారులు అభినందించారు. ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి రౌడీ షీటర్లను కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. అలాగే 10:30 తర్వాత ఎవరైనా తిరిగితే మటుకు వాళ్ళని అదుపులో తీసుకొని విచారించడము, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా దయచేసి అనవసరంగా రాత్రి 10:30 తర్వాత అయితే ఎవరు రావద్దు. 10:30 తర్వాత అనుమానించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఎక్కువగా స్కూళ్ళు పెట్టే టైం కాబట్టి ఆత్మకూరు బస్టాండ్లో బస్సులు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రద్దీ ఉన్నప్పుడు ఎక్కువ తొక్కిసలాట, రద్దీగా ఉన్నప్పుడు అంటే నేరం జరుగుతుందనేది గ్రహించాలి పబ్లిక్. అదొకటి మేము పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము. మూడవది, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో తాగితే మటుకు పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవడం పడుతుంది.